ఇక్కడే ఎక్కువ ఫిర్యాదులున్నాయి. ఎవ్వరిని విడిచిపెట్టమన్నా హైడ్రా కమిషనర్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి ప్రభుత్వ భూములను పరిశీలించారు. ముఖ్యంగా అమీన్పూర్ పెద్ద చెరువు, శంభునికుంట, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, వెంకటరమణ కాలనీ ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ సంస్థల ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించారు. స్థానికులతో మాట్లాడిన అనంతరం రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. అమీన్పూర్ పెద్ద చెరువు ఆక్రమణలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయని అన్నారు. చెరువు అలుగులు, తూములు మూసివేయడంతో వర్షాలు కురిసినప్పుడు పరిసర ప్రాంతాల్లోకి చెరువు నీరు వస్తోందని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. సాంకేతిక బృందంతో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండడంతో కబ్జాలపై ఫిర్యాదులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయన్నారు. ఈ ఆక్రమణల వెనక ఎవరున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఇందులో అధికారుల పాత్ర ఉందని తేలినా వారిపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరు కూడా ఏవి రంగనాథ్ ప్రస్తావించారు. పద్మావతి లేఅవుట్ పరిసర ప్రాంతాల్లో ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డారని స్థానికుల నుండి ఫిర్యాదులు అందాయి. దీనిపైన హైడ్రా విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఆక్రమణలు నిజమైతే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్థానికులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఇదే ప్రాంతంలోని స్వర్ణపురి కాలనీలో కాటసాని భూపాల్ రెడ్డికి చెందినదిగా చెబుతున్న ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చివేసింది. సెప్టెంబర్ 8 జరిగిన ఈ ఘటనపైన కాటసాని స్పందిస్తూ ఆ ఫామ్ హౌస్ తనది కాదని స్పష్టం చేశారు. పాణ్యం నుండి ఎమ్మెల్యేగా ఓడిపోయిన కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లాకు వైసీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.